నిన్న నిఖిల్ దెబ్బకి గౌతమ్ అల్లాడిపోయాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏదేదో యష్మి తీసుకొస్తాడు, పాతయన్నీ తీసుకొస్తున్నాడు. నిఖిల్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడే వాటికి ఏం చేయాలో తెలియక కొద్దిగా టంగ్ స్లిప్ అయ్యాడు 2-3 చోట్ల. ఇంకా నిఖిల్కి కూడా అక్కడ బాగా కోపం వచ్చింది. గట్టిగా మాట్లాడే వాటికి గౌతమ్ సైలెంట్ అయిపోయాడు. నిఖిల్ చాలా గట్టిగా మాట్లాడాడు, బాగా మాట్లాడాడు. ఇలాగే నామినేషన్స్తో మాట్లాడటం ఇంకా చాలా బాగుండేది అనిపించింది. ఎలా అయితే ఈరోజు మనం చూసాం, నిఖిల్ చాలా అగ్రెసివ్గా అరిసేపాటికి గౌతమ్ చాలా సైలెంట్ అయిపోయాడు. అలాగే తను తప్పు మాట్లాడాడు. అక్కడ రోహిణి అను, అవినాష్, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు నిఖిల్కి. ఎందుకంటే అక్కడ తప్పు చేశాడు గౌతమ్ కాబట్టి. ఎందుకంటే నోరు మూసుకున్నాడు, యష్మిని వాడుకున్నామన్నాడు. ఇవి చాలా పెద్ద మాటలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలే చాలామంది ఎలిగేషన్లు వేశారు. ఇందులో మళ్ళీ ఇప్పుడు గౌతమ్ అవన్నీ తోకొత్త పాత అవన్నీ కావాలని నిఖిల్ని ఎమోషనల్గా డౌన్ చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ నిఖిల్ రివర్స్ వేసాడు, బాగా స్ట్రాంగ్గా మాట్లాడాడు. దెబ్బకి సైలెంట్ అయిపోయాడు గౌతమ్. ఎందుకంటే మాట్లాడతా గౌతమ్ దగ్గర ఎలాంటి పాయింట్ లేదు. చెప్పిన అన్నిటికీ గట్టిగా డిఫెండ్ చేసుకున్నాడు నిఖిల్. కాబట్టి మీకేమనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులేమన్నా ఉంటే క్షమించండి.